మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దేవీ నవరాత్రుల్లో విశేషంగా అమ్మవారు మనకి వివిధ అలంకారాల్లో మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఉంటుంది. వాటి ప్రత్యేకత చెప్పండి. 9 రోజులు కూడా పూజా విధానం ఎలా పాటించాలి, సింపుల్గా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా పూజ చేసుకోవాలి, ఈసారి 11 రోజులు అంటున్నారు, మరి దీని ఉనుకున్న విశేషాలు ఏంటి మాకు తెలియజేయండి. తప్పకుండా అండి. మీరు అన్నట్టుగానే 11 రోజులు ఈసారి 9 రోజులు కాదు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి శాస్త్రాల్లో ఎక్కడా కూడా ఈరోజు ఈ చీర కట్టాలి, ఈరోజు ఈ పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలని ఎక్కడా లేదు. మన ఇష్టం కొద్దీ. ఇప్పుడు దుర్గాదేవి మనకి మన విజయవాడ దుర్గాదేవికి అలంకారాలు చేస్తారు, అదే పరంగా ఇలా చేసుకుంటారు. కొంతమంది శ్రీశైలంలో ఎలాంటిది చేస్తారో అక్కడ చేసుకుని ఉంటారు. అంతేగాని శాస్త్రంలో ఖచ్చితంగా ఈరోజు ఈ చీర కట్టకపోతే, ఈ రంగు చీర కానీ కట్టకపోతే అమ్మవారు ఆగ్రహిస్తుందని కానీ, మీ పూజకు ఫలితం రాదని కానీ ఉండదు. విజయవాడలో ఏవే కలర్లు అయితే చెప్తారో అది అలాగా. ఇక్కడ ఏంటంటే మనకి ఒక్కొక్క దేవత ఒక్కొక్క అనుగ్రహం ఇస్తుంది, అది మనం పట్టుకోగలగాలి. మీరు పలానా కలర్ చీర కడితేనే అనుగ్రహం ఇస్తుంది అనుకోవడం తప్పు. పలానా వస్తువు మీరు నైవేద్యం పెడితేనే అనుగ్రహిస్తుంది అనుకోవడం కూడా తప్పు. కాకపోతే మీ ప్రీతితో ఇస్తున్నారు, అమ్మవారికి అక్కర్లేదు అవేవి కూడా. మన సంతోషం కోసం మనకుండేటువంటి కొన్ని కర్మలు తొలగిపోవడం అమ్మవారికి సమర్పించి మనం పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ ఎలా అంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను ఏ రంగు చీర కడితే అమ్మవారికి ఏ దోషం పోతుందో చెప్తా. ఎరుపు రంగు కట్టామనుకోండి, ఉదాహరణకి కుజ సంబంధించిన రవి సంబంధించిన దోషాలు పోతాయండి వాళ్ళకి. కుజుడు బాలేడు, రవి బాలేడు. నీలం రంగు కట్టారనుకోండి, ఉదాహరణకి శనికి సంబంధించింది. ఆకుపచ్చ రంగు కట్టారు, బుధుడికి సంబంధించిన దోషం పరిహారం ఉంది, ఎందుకంటే అమ్మవారికి మీరు భక్తితో పెట్టారు. అలాగే పసుపు రంగు కట్టారు, గురు సంబంధించిన బలం పెరుగుతుంది, గురు సంబంధించిన దోషం పోతుంది. అదేవిధంగా శుక్రుడు అంటే తెలుపు రంగు తెల్లటి వస్త్రం కట్టారు, ధవల వస్త్రం అంటారు, అప్పుడు శుక్ర సంబంధించినటువంటిది. అలాగే మల్టీ కలర్స్ ఉన్నాయి, కేతు సంబంధించింది. బూడిద రంగు కట్టారు, రాహు సంబంధించింది. ఇంతేగాని ఇది ఖచ్చితంగా ఈ అలంకారమే చేయాలి, ఇలాగే అలంకరణ చేయాలి అంటే మన ఇష్టం కొద్ది. ఇప్పుడు మనం చిన్నపిల్లల ఇంట్లో పాప ఉంది, చక్కగా ఏం చేస్తాం, మనం ఎంతో చక్కగా అలంకరిస్తాం, ఎందుకంటే మన సంతృప్తి కోసం. ఇవన్నీ చేసేవి మనం సంతృప్తి కోసం, నా అమ్మవారికి నేను చక్కగా అలంకరణ చేశాను అనే దానికోసం మాత్రమే. కానీ ఖచ్చితంగా ఈ వస్త్రం, ఈ రంగు, ఈ అమ్మవారికి ఇదే చేయాలని రూల్ ఏం లేదు. కాకపోతే ఇక్కడ కొంతమంది ఏం చేశారంటే దాన్ని కొంచెం ఒక తాంత్రిక విధానము అంటారు. అంటే ఏంటి తాంత్రికం అంటే మంత్రము, యంత్రము, తంత్రము. ఈ యొక్క యంత్రం ఏదైతే అంటే మనం ఏదైతే ఒక యంత్రం పెట్టుకొని చేస్తున్నామో, శ్రీ యంత్రం పెట్టుకొని చేస్తున్నామో, విగ్రహం పెట్టుకొని చేస్తునే దానికి మంత్రం తోడైనప్పుడు పలానా వస్త్రము కనుక తోడైతే ఇంకా బాగుంటుంది అని. అంటే ఎలా అంటే ఉదాహరణకి ఇప్పుడు అమ్మవారిని ఏదైనా కోరుకుంటున్నామండి, ఖచ్చితంగా నెరవేరాలి అని. అప్పుడు ఎర్రటి పుష్పాలతో అందులోని కొంచెం ఎర్రన్నం కలిపినటువంటి అన్నాన్ని నైవేద్యంగా పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. క్యారెట్స్ తురిమి దాంతో పాయసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. అదేనండి. ఇప్పుడు సౌమ్యంగా సాగాలని తెల్లటి వస్త్రం అమ్మవారికి కట్టించి అక్కడ మీరు పాయసాన్న ప్రయాణం ఉంటుంది. కాబట్టి అప్పుడేమవుతుంది, ఒకటి మీలో సాత్వికత పెరుగుతుంది, స్వచ్ఛత, సాత్వికత. పాయసం ఎలా ఉంటుందండి, తెల్లగా ఉంటుంది, చాలా తీయగా ఉంటుంది. అంటే మీలో స్వచ్ఛత, తీయగా ఉండేటువంటి లక్షణాలు మీలో ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా సొసైటీలో నీ యొక్క రియాక్షన్ అలాగే వస్తుంది. నీకు రియాక్షన్ రావడం, ఇప్పుడు మీరు ఉన్నారండి, నేను రఫ్గా మాట్లాడాను, మీతో వస్తున్నాయి, మీరు అలాగే ప్రవర్తిస్తారు. చక్కగా మాట్లాడనుకోండి, మీరు ఏం చేస్తారు, అయ్యో నానాజీ గారు అండి అంటారు, నేను మణికంఠ గారని మాట్లాడుకుంటాం. అలా ఏంటంటే మనలో ఆ యొక్క విషయాలు పూర్తి స్థాయిలో ఇదవ్వడం కోసం. ఇప్పుడు ఒక పులిహార అమ్మవారికి నైవేద్యం పెట్టారు, పులిహోర నైవేద్యం పెడితే ఏమవుతుంది అంటే గురుబలం పెరుగుతుందని శాస్త్రం చెప్తుంది. పసుపు రంగు కదా, గారెలు నైవేద్యంగా పెట్టారు, ఏమైనా సరే నెగటివ్ ఎనర్జీస్ ఉంటే తొలగిపోతాయి, ఆకస్మిక సంఘటనలు ఉంటే తొలగిపోతాయి. అలాగే దద్దోజన నైవేద్యం పెట్టారు, వాళ్ళకి మానసిక రుగ్మతలు తొలగిపోతాయి. అట్లా అనమాట. అంటే నువ్వు పెట్టిన నైవేద్యాన్ని మరలా నువ్వు స్వీకరించడం వల్ల ఇలా పోతుంది, కానీ నీ కోసం చేసుకుంటున్నావు. కానీ అమ్మవారు ఎక్కడ ఖచ్చితంగా ఈ ధవల వస్త్రం కడితేనే సరస్వతీదేవిని కాబట్టి నా పోస్టర్స్ చూశారు కదా, ఇప్పుడు ఈ ఎర్ర వస్త్రం తీసుకొచ్చి కడతారేంటని ఆవిడ ఏమీ అనుకోదు. ఇది మనం అంటే ఈ క్లారిటీ ఫస్ట్ మనం తెచ్చుకోవాలి. ఇందులో ఈ అవతారాల్లో మొట్టమొదటిది బాలా త్రిపుర సుందరి.
శ్రీచక్ర ఆరాధన చేసేటప్పుడు మొట్టమొదటి ఇచ్చే మంత్రం కూడా బాలా మంత్రం ఇస్తారు. ఈ బాలా త్రిపుర సుందరిని మనకి శాస్త్రాల్లో ఏం చెప్పబడింది అంటే లలిత అమ్మవారు ఆ అవతారంలో ఉంది. బాలగా ఉన్న త్రిపుర సుందరి, లలితా త్రిపుర సుందరి అని పేరు వస్తుంది, బాలా త్రిపుర సుందరి వస్తుంది. అంటే ఆ అమ్మవారే ఈ రూపంలో ఉంది. ఈ అమ్మవారు బండాసురుడికి 30 మంది కొడుకులు ఉంటారు. ఆ 30 మందిని ఒకేసారి అందరూ యుద్ధం జరుగుతూ ఉంటుంది. బండాసురుడి యొక్క కొడుకులు వస్తారు 30 మంది. నేను యుద్ధం చేస్తానని చెప్పి 30 మందిని హతమారుస్తుంది. వాళ్ళ పేర్లు ఎలా ఉంటాయంటే నిద్ర, సంద్ర, అంటే అన్నీ బద్ధకము, నిద్ర, లేకపోతే చిరాకు, కోపము, ఆలస్యము, ఇలాంటి పేర్లు. అవి ఎనర్జీస్ అన్నమాట. ఆ ఎనర్జీస్ మీరు ఎప్పుడైనా చిన్నపిల్లడి వాళ్ళలో చూసారా మీరు? ఎనర్జీగా ఉంటాడు వాడు. అంటే అలాంటి ఎనర్జీస్ని తొలగించేటువంటి ఎనర్జీస్ అమ్మవారు. అంటే నీలో ఫస్ట్ నువ్వు అమ్మవారిని చేరుకోవాలంటే నీలో ఒక అమాయకత్వం ఉండాలి, చిన్నపిల్ల తత్వం ఉండాలి. అంటే చిన్నపిల్లలకి ఏంటి, ఏదైనా సరే బిలీవ్ చేసే తత్వం ఉంటుంది. అంటే మొట్టమొదటిగా నీకు బాలా త్రిపుర సుందరిని నువ్వు కనుక ఎప్పుడైతే చేస్తావో నీలో ఆ చైల్డిష్ నేచర్ ఉండాలి. నువ్వు భగవంతుని చేరాలంటే చైల్డిష్ నేచర్ ఉండాలండి. అర్థమైందా? కాబట్టి ఎవరైనా సరే అమ్మవారిని బాలగా మనకి పూజ చేస్తారు. ఓం బాలా త్రిపుర సుందరియే నమః అనేటువంటి నామాన్ని ఆ రోజంతా చక్కగా ఉచ్చరించుకోవచ్చు. పాయసాన్ని నైవేద్యం పెట్టవచ్చు. ఇక రెండవది దాని తర్వాత చూసుకుంటే కనుక గాయత్రి తర్వాత అవతారం. గాయత్రీదేవి యొక్క అవతారాన్ని మీరు కనుక పరిశీలన చేసినట్లయితే ఆవిడికి 10 చేతులు ఉంటాయి, 5 ముఖాలు కనిపిస్తుంటాయి బయటికి చూడడానికి. ఎందుకండి అంటే జ్ఞానప్రదాత. 10 చేతులు ఎందుకున్నాయి? అన్నీ ఇస్తుంది గాయత్రి. అంటే ఒకవైపు అందులో శంకు ఉంటుంది, చక్రం ఉంటుంది, గద ఉంటుంది, పాసం ఉంటుంది, పుస్తకం ఉంటుంది. కోరిన కోరికలన్నీ నెరవేర్చే అమ్మవారు. అంటే నీకు రక్షణ ఇస్తుంది, బుద్ధిని ఇస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుందని చెప్పడానికి అన్నీ. ఎవరైనా కానీ ఇప్పుడు మనకి చూడండి, అన్నిటికంటే గొప్పదేమిటి అంటే గాయత్రి జపం చేసుకోవడం గొప్పదంటారు. మీరు లలిత చదివేటప్పుడు కూడా గాయత్రి చదవకుండా లలిత చదవకూడదు అనేటువంటిది శాస్త్రవచనం. గాయత్రి లేదు, లలితే గాయత్రి ఇంక వాళ్ళకి. అలా మీరు ఎప్పుడైనా సరే ఈ అమ్మవారు ఏదైతే ఉందో ప్రచోదయాత్ అంటాం. అంటే మీ యొక్క బుద్ధిని వికసింపజేసేటువంటి లక్షణం ఉన్నటువంటిది ఈ గాయత్రి అమ్మవారు. ఎవరికైనా వాళ్ళ బుద్ధి బాగా వికసింపజేయాలి అంటే గాయత్రి మంత్రం చేయమని చెప్తుంది శాస్త్రం. అది కూడా ఆయన ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళు లేని వారు సహజ గాయత్రి చేసుకోవచ్చు. లేకపోతే ఓం గాయత్రీదేవి నమః అనేటువంటిది కూడా మనం చక్కగా చేసుకోవచ్చు, దానిలో ఎటువంటి దోషం లేదు. అలాగే ఉపనయన సంస్కారాలు చేసేటువంటి వారికి శాస్త్రం ఏం చెప్తుంది అంటే ద్విజులు అని పిలుస్తుంది వాళ్ళని. ద్విజులు అంటే 2 జన్మలు గలవారు. ఎందుకంటే 2 జన్మలు అంటే ఉపనయనానికి ముందు ఒక జన్మ, ఉపనయనం తర్వాత నీ జన్మ మారుతుంది ఆ ముహూర్తం బట్టి. మీరు ఏదో ఒక సరైనటువంటి దాంట్లో వీళ్ళు పుట్టలేదు, వీళ్ళ చేతుల్లో లేదు అది. కానీ ఉపనయనం ముహూర్తం మాత్రం నీ చేతుల్లో ఉందిగా. ఆ సమయంలో నువ్వు కనుక ఉపనయనం చేసుకుని అక్కడి నుంచి నువ్వు గాయత్రి చేసుకోగలిగితే నీ జీవితం ఖచ్చితంగా మారి తీరుతుందో అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే గాయత్రీదేవికి రకరకాల నైవేద్యాలు పెడుతుంటారు. ఇది జ్ఞానానికి సంబంధించింది కాబట్టి, గురువు జ్ఞానానికి సంబంధం కాబట్టి పులిహోర పెడుతూ ఉంటారు. అది. ఇక మూడోది అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవి గురించి మనం తెలుసుకోవాలంటే ఈ విశ్వంలో ఉన్న ప్రతి జీవి, ఇది అది అని కాదు, పురుగు కాదు, పిల్లి కాదు, మనిషి కాదు, ఏదైనా సరే ప్రతి జీవికి కూడా ఆహారంగా ఎవరు వస్తుంది, ఎలా వస్తుంది అంటే అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహంతో వస్తుంది. ఆ జీవి అనుకుంటుంది నేను ఒక పులిని, నేను ఒక జింకను పడుకొని తినేసాను అని, అదో జింక నేను గడ్డి తింటున్నాను అనుకుంటుంది, ఓ మనిషి నేను సంపాదించాను కాబట్టి అనుకుంటుంది. కానీ నీకు అన్నీ ఉన్నా కూడా తినే యోగం ఉండాలిగా. అన్నపూర్ణాదేవిని కనుక ఎవరైతే చక్కగా వాళ్ళు ఆరాధిస్తారో తినే యోగం ఉంటుంది. మీరు చూడండి, కాశీలో అన్నపూర్ణాదేవి యొక్క ఇది ఉంటుంది. అక్కడ మీరు చూస్తే కనుక శివుడు కూడా అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళి అన్నం వడ్డించమ్మని ఇలా పట్టుకుంటే ఆవిడ వడ్డిస్తూ ఉంటుంది. అంటే అర్థం ఏమిటి అక్కడ, దానిలో ఉండేటువంటి మర్మం ఏమిటంటే నువ్వు శివుడు అయినా కానీ అన్నం పెట్టేటువంటి ఆవిడ దగ్గర మాత్రం చేయి చాచడంలో తప్పు లేదు. అంటే అందరికీ పెట్టేది ఆవిడే అని చెప్పడం మనకి ఇన్నర్గా. మీరు ఎవరైనా కానీ వాళ్ళ యొక్క జీవితంలో అన్నానికి బాగా లోటు ఉంది, లేకపోతే ఈ హోటల్స్ అవి నడుపుతుంటారు చూసారా, హోటల్స్, క్యాటరింగ్స్, ఇవన్నీ. నేను చాలామందికి అలాంటి వాళ్ళకి
అయ్యా మీరు అన్నపూర్ణాష్టకం చదువుకుంటే రోజు బాగుంటుందని చెప్పినప్పుడు కొంతమంది ఏమో దాన్ని అబ్బా అన్నపూర్ణాష్టకం చదివితే నాకెందుకు ఇంతమంది జనాలు వస్తారు, అదేం లేదులే అనుకునే వాళ్ళకేమో వాళ్ళకి పెద్దగా ఫలించలే. నిజంగా నేను చెప్పి వాళ్ళకి సిటీలో చాలా ఉన్నాయండి, చెప్పినప్పుడు అక్కడి నుంచి వాళ్ళ లైఫ్ అంటే ఇప్పుడు హోటల్ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే మణికంఠ గారు, ఇప్పుడు ఒక 1000 మంది వస్తారని అనుకున్నాం అనుకోండి, ఒక 100 మందే వేసుకుందాం. 100 మంది వస్తారన్నప్పుడు అందులో 10% అన్ని పని వీటికి మిగులుతుంది. ఆ 10 మెంబర్స్ రావాల్సింది 90 మందే వచ్చారు, 10 మంది మిగిలిపోయింది అనుకోండి, ఆ రోజు లాసే వాడికి. అలా ఉండేటువంటి చాలా హోటల్స్కి చాలా క్యాటరింగ్స్కి ఏమంటే మీరు పొద్దున్నే అన్నం వండాక అన్నపూర్ణాష్టకం చేయండి, పొద్దున్నే సాయంత్రం ఉదయం సాయంత్రం చేయండి. అలాగే మీరు మొత్తం ఇప్పుడు క్యాటరింగ్ అయితే ఏంటి హోటల్ అయితే అన్ని వస్తువులు వండుతారు కదా, అమ్మవారికి ఒకసారి నైవేద్యం పెట్టండి. అప్పుడు అందులో దైవశక్తి ఎప్పుడైతే వస్తుందో అది మిమ్మల్ని ఆకర్షిస్తుంది, వచ్చే కస్టమర్ని ఆకర్షిస్తుంది. అందులో ఏదైనా సరే మనం తెలుసో తెలియక ఏదో చిన్న తప్పిదం చేసినా తినేవాడు సర్లే రోజు బాగుంటుంది ఒక్కరోజు ఉప్పు తగ్గిందిలే అనేటువంటిది మీ మీద క్షమాగుణం కలిగి ఉంటాడు అని చెప్పడం జరిగింది. అలా ఎవరికైనా సరే పాపం అన్నం కోసం బాగా ఇబ్బంది పడుతున్నాము, తిన్న ఫుడ్ ఏది అరగట్లేదు అనుకునే వాళ్ళు కూడా అన్నపూర్ణాష్టకం చదువుకుంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. దానికి నవరాత్రుల్లో ఓం అన్నపూర్ణాష్టకాయ నమః అనేటువంటి నామం చేసుకుంటూ అన్నంతో చేసిన పదార్థం, అన్నంతో చేసే పాయసం, అన్నంతో చేసే స్వీట్ ఏదైనా సరే అమ్మవారికి మనం సమర్పించవచ్చు. ఇక నాలుగవది కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నాలుగవది అన్నపూర్ణ తర్వాత కాత్యాయని. ఈ కాత్యాయని దేవి ఎవరికైనా ఇబ్బంది ఉంది అని అనుకున్నప్పుడు కుజదోషం ఉంటుంది చూసారా, కుజదోషం అంటే వివాహం అవ్వటం లేదండి అంటారు. కానీ సర్వసాధారణంగా తెలియని విషయం ఏంటంటే చాలామందికి కేవలం కుజదోషం వల్లే అవ్వదనుకుంటారు, కానీ కుజదోషం వల్ల ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది తీవ్రత. సర్వసాధారణంగా సప్తమ స్థానము 12వ స్థానము శుక్రుడు కుజుడు ఈ సప్తమాధిపతి ఎలా ఉన్నారో చూడాలి. వీళ్ళు గనక సరైనటువంటి ప్లేస్మెంట్స్లో లేనట్లయితే వీళ్ళకి ఏదైతే వీళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా కుదరదు. కానీ కుజదోషం కూడా వన్ ఆఫ్ ది పార్ట్, కుజదోషం లేదని నేను చెప్పట్లేదు. కానీ ఇవాళ రేపు తెలియక శుక్రుడి నుంచి రవి నుంచి చంద్రుడి నుంచి అన్నిటి నుంచి చూసేస్తారు. అలా అన్నిటి నుంచి చూడకూడదు, కేవలం లగ్నం నుంచే చూడాలి. లగ్నంలో కూడా అది కూడా మేష కర్కాటక సింహ వృశ్చిక ధనుర్మీన లగ్నాలకి కుజదోషం లేదు. ఇక వృషభము మిథునము కన్య తుల మకర కుంభ లగ్నాలకు ఉంది. అది కూడా ఒక్కొక్కసారి కుజుడు ఆ లగ్నాలకి పాపైనప్పటికీ శుభగ్రహాలతో ఉంటే క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ ఆఫ్ కుజదోషాలు చూసుకోవాలి. ఒకవేళ సరైనది ఉంది, అందుకే వాళ్ళకి కాత్యాయని వ్రతం చేయిస్తారు. కాత్యాయని వ్రతం చేయిస్తే ఏమవుతుందంటే ఆ అమ్మవారికి 21 శ్లోకాలు ఉంటాయి కాత్యాయని వ్రతంలో. అమ్మవారికి చేసేటువంటి ఆ యొక్క వ్రతంలో వీళ్ళ జన్మజాతకంలో ఏదైతే వివాహం కానటువంటి దోషం ఉందో ఆ దోషము ఈ మంత్ర సాధన ఆ శ్లోకాలు వినడం ద్వారా ఆ దోషం తొలగిపోతుంది. అర్థమైందండి? అలా అయితే ఓం కాత్యాయని దేవి అయి నమః అనేటువంటి నామం చేసుకుంటూ ఎర్రటి వస్త్రాన్ని కనుక మీరు తీసుకొచ్చి అమ్మవారికి కనుక సమర్పించినట్లయితే కుజదోషాలు పోతాయి. ఇందాక నేను మీకు చెప్పాను, ఎరుపు వస్త్రం అయితే కుజుడు రవి అని చెప్పుకున్నాం, ఆరెంజ్ అయితే కూడా రవి మనం తీసుకోవచ్చు ఆ రకంగా. ఐదోదండి మహాలక్ష్మి. అయితే ఇక్కడ చాలామందికి ఒక సందేహం వస్తుంది, ఏమంటే బిల్ గేట్స్ ఏ మహాలక్ష్మి పూజ చేశాడు, లేకపోతే ఇప్పుడు కోటేశ్వరులు అయిపోయారు, టెక్సాస్ ఇతను ఉన్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లక్ష్మీదేవి అంటే మీరు కేవలం ఒక పటంలో ఒక తామర పువ్వు మీద కూర్చొని ఇలా అనగానే చెయ్యి ఇక్కడ నుంచి వస్తున్నటువంటిది అది మాత్రమే లక్ష్మి అని అనుకుంటే దానంతా అవివేకం అజ్ఞానం ఇంకొకటి లేదు. లక్ష్మి అంటే గుర్తింపు. ఎటువంటి గుర్తింపు? మీరు ఉన్నారు, మధ్యాహ్నం ఈరోజు క్యారేజ్ తెచ్చుకోలేదు, ఈ పక్కన హోటల్ ఉందని వెళ్ళి తిన్నారు, అద్భుతంగా ఉందంటే మీరు 10 మంది చెప్తారు, అరే మేము ఎప్పుడైనా ఫుడ్ తింటే అక్కడ తిన్నాను. చండాలంగా ఉందనుకోండి, అమ్మ బాబోయ్ పొరపాటును కూడా వెళ్ళకరా బాబు అని అందరికీ చెప్పేస్తారు. అలాగే ఇప్పుడు అదనే కాదు, ఫుడ్ అనే కాదు, ఎక్కడైనా ఎలక్ట్రానిక్ ఐటమ్ తీసుకున్నారు, వెంటనే పాడైపోయింది, ఆర్డర్ తెప్పించుకున్నారు, పాడైపోయింది. ఎలాంటి గుర్తింపు వచ్చింది అక్కడ? నెగటివ్ గుర్తింపు. బాగుంటే పాజిటివ్ గుర్తింపు. అంటే నువ్వు పాజిటివ్ గుర్తింపుని ఎంత తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తే లక్ష్మీదేవి అంత బాగుంటుంది. సింపుల్ లాజిక్ కదా. మీరు ఇప్పుడు ఎందుకు వెళ్తారు ఆ హోటల్కి? మళ్ళీ మీరు అమ్మో వాడు 2 రోజులు పెడుతున్నాడు రా అంటారు, అవునా? అంటే నీలో ఉండేటువంటి టాలెంట్కి ఏదైతే గుర్తింపు వస్తుందో, నీ మాట, నీ యొక్క వినయం, నీ ఆలోచన విధానం, అబ్బబ్బలే ప్లాన్ వేస్తాడండి అంటాం, అది గుర్తింపు. అలాగా అందుకే విద్యాలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇలాగ అన్ని రకాల లక్ష్ముల్ని లక్ష్మిగా తీసుకోవాలి. తీసుకుంటూ ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు, మరి ఏమిటండి మరి లక్ష్మీదేవి పూజలు వాళ్ళు చేయలేదు, వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది లక్ష్మి అని.
వాళ్ళు తపన పడుతున్నారు. దాంతోపాటు స్పాంటేనియస్నెస్లో ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా. అంటే ఎవరైతే విష్ణువుని ఆరాధిస్తారో, అంటే మరి వాళ్ళు విష్ణువుని ఆరాధించలేదు కదా, అంటే విష్ణువు అంటే ఎవరంటే స్థితికారకుడు. ఇప్పుడు ప్రజెంట్ ఏమిటి, ఈ ప్రజెంట్ నేనేం చేయాలని తపనే విష్ణు. ఫోకస్ ఈజ్ విష్ణు. ప్రజెంట్ అయ్యే దాని మీద ఏదైతే ఉందో దట్ ఈజ్ విష్ణు. అది వదిలేసి నువ్వు టీచర్ చెప్తుంది పాఠం, దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది విష్ణు. నువ్వు ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నావు, ఆ నేర్చుకున్నటువంటి జ్ఞానము, అందుకే బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు. కాబట్టి మనకి విష్ణువు ఎక్కడుంటే లక్ష్మి అక్కడ ఉంటుంది. కాబట్టి నువ్వు బుద్ధి ఎక్కడైతే ఉంటుందో లక్ష్మి అక్కడ ఉంటుంది ఆటోమేటిక్గా. నీ బుద్ధిని బట్టి లక్ష్మి ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అనుకోవాలి. కానీ అంతేగాని కస్టమర్ని చడమడ తిట్టేసి నాకు లక్ష్మీదేవి రావట్లేదు అనుకోవడం హోటల్స్ కదండి. కాబట్టి ఏంటంటే లక్ష్మి అంటే గుర్తింపునిచ్చేటువంటిది, గుర్తింపు ద్వారా మనకి వచ్చేటువంటిది అనే భావనతో ఉండాలి. కానీ ఎంతసేపు లక్ష్మి అంటే ఆకాశం చేత మోటి ఇసిరేస్తుంది, అలా కాదు. నీకు జీర్ణశక్తి ఉందా, అది లక్ష్మి. నేను గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు, నీకు ఒక మంచి ఆలోచన విధానం ఉంది, మంచి సంతానం ఉన్నారు, మంచి తల్లిదండ్రులు ఉన్నారు, మంచి బంధువర్గాలు ఉన్నారు, అవన్నీ కూడా లక్ష్మి అనేటువంటిది ఆలోచన చేసుకుంటూ ధనానికి లోటు ఉందనుకోండి, ఆ రోజు కనుక లక్ష్మీ అమ్మవారికి ఆవు పాలతో అభిషేకం చేసి, ఇక ఎర్రటి చీర తెల్లటి చీర లాంటివి కడతారు, దానికి అభ్యంతరం లేదు. ఆవు పాలతో అభిషేకం చేసుకుంటూ ముందు విష్ణువుకి పూజ చేసి లక్ష్మికి ఆరాధన చేయాలి ఆ రోజు. ఓకే, రైట్. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇది 5వది కదండి మనం చెప్పుకున్నాం. 6వది కనుక తీసుకుంటే లలితా త్రిపుర సుందరి అమ్మవారు. త్రిపురములకి సుందరట, అలాగే 3 పురములలో ఉంటుందట. ఇంకా లలిత గురించి అయితే 1000 నామాలే ఉన్నాయి, మనం ఇది అది అని చెప్పక్కర్లే. అమ్మవారు ఎలా అంటే ఇక్కడ చూడండి, అమ్మవారి యొక్క అవతారం రావడమే బండాసురుని సంహరించడానికి. ఈ లాజిక్ కనుక మీరు అర్థం చేసుకుంటే, బండాసురుడు అంటే మనలో కూడా ఒక్కో రకమైన బండాసురుడు ఉంటాడు. అంటే ఒక రకమైనటువంటి బద్ధకంతో, ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో, అలా ఉన్నప్పుడు నీకు కావాల్సింది ఏంటంటే లలిత ఎంటర్ అయితే కానీ ఆ బండతత్వం పోదు. ఆ బండతత్వం ఏదైతే ఉందో అందరినీ, ఆ లోకాలన్నింటినీ కమ్మేసి ఉన్నప్పుడు లలిత అమ్మవారు ఆవిర్భావం జరిగి వీళ్ళు వెళ్ళి పిలుస్తారండి లలితా త్రిపుర సుందరి అమ్మవారిని. ఈ విశుక్రుడు అనేటువంటి 2 తమ్ముళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఏం చేస్తారంటే అందరిలో ఉండేటువంటి ఒక రకమైనటువంటి ఆ ఉత్సాహం ఉంటుంది చూసారా, రసాన్ని లాగేస్తే అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, సకల దేవతలు, ఇంద్రలోకంలో ఉండే సకల దేవతలు నిర్వీర్యమైపోతారు. అప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఈ బ్రహ్మకు మొరబెట్టుకున్న బ్రహ్మ పరిస్థితి ఉండదు. ఎందుకంటే బ్రహ్మకు కూడా రైట్స్ లేవు ఆయన చంపేయడానికి, విష్ణువుకు లేవు. ఏమిటి పరిస్థితి ఇప్పుడు అంటే లలితామ్మవారు అంటే ఈ యొక్క దీని నుంచి బయట వాళ్ళతో నాకు చావు రావాలనుకుంటే ఎవరు ఉండలే, బయటికి వీళ్ళే ఉన్నారనుకోని తీరా చూస్తే అక్కడ మెయిన్ అమ్మవారు ఉంటుంది. వెళ్ళి అడుగుతా ఆమె చెప్పేది ఏంటంటే మీరు హోమం చేయండి, యజ్ఞం చేయండి, తపస్సు చేయండి, నా కోసం నేను వస్తా అంటది. అప్పుడు ఆ శివుడు కొన్ని యోజనాల దూరాన్ని సముద్రాన్ని జరిపి అక్కడ ఒక హోమగుండాన్ని ఏర్పాటు చేసి తన యొక్క 3వ కంటి చుచ్చే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అంటే చితగ్నికుండంలోంచి దేవకార్యం కోసం బయటకు వచ్చింది. ఉద్యద్భాను సహస్రావ చతుర్బాహు సమన్విత అంటే సహస్రము అంటే అనంతమైనటువంటి, 1000 అని అర్థం ఉంది, అనంతమైనటువంటి అర్థం ఉంది. అనంతమైనటువంటి సూర్యుడి యొక్క వెలుగు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. మరి అంత వెలుగు వస్తే వీళ్ళందరూ మాడిపోలేదు అంటే వెలుగు మాత్రమే, అది వేడి కాదు, వేడి రాలేదు అక్కడ, వెలుగునిచ్చింది అక్కడ. ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత 4 చేతులతో వచ్చింది. రాగస్వరూప పాషాఢ్య క్రోధ కారంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయిక. అమ్మవారు 4 భుజములు వేసుకుని రాగము అనేటువంటిది, రాగము, పాశము, అంకుశము, పూలబాణాలు అవన్నీ పట్టుకొని వచ్చింది. అప్పుడు ఆ శివుడు ఏం చేస్తాడంటే వీళ్ళందరూ అయిపోయింది కదా, అందులో దూకండి అంటాడు. అందులో దూకితే మళ్ళీ అమ్మవారి నుంచి బయటకు వచ్చి వాళ్ళందరూ మళ్ళీ ఉత్సాహమైనది దాంతో వస్తారు. అంటే ఏమిటి, ఒక్క లలితా సహస్రనామం శాస్త్రం ఏం చెప్తుందంటే నీవు గనక భక్తి శ్రద్ధలతో చక్కగా నేర్చుకొని చేయగలిగితే నిన్ను పూర్తిగా అది రక్షిస్తుంది. ఇప్పుడు మనం చూడండి ప్రయోగ బాధలు అంటుంటాం. లలితను ఎవరైతే రోజు ఉపాసిస్తుంటారో అమ్మవారి యొక్క టీం నుంచి ప్రత్యంగిరా అనే అమ్మవారు వచ్చి వాడు ఎవడైతే ప్రయోగం చేస్తున్నాడో వాడిని హతమారుస్తుంది. అందరూ అనుకోవచ్చు ఏమండి లలిత చేసుకుంటున్నాను, నేను సౌమ్య దేవతను చేసుకుంటున్నాను, మరి ఏదైనా ఎవడైనా ఏదైనా చేస్తే మరి ఈ దేవత రక్షిస్తుందా అంటే అక్కర్లేదు. అసలు అందులో ఆ టీం ఉంటుంది, ప్రత్యంగిర, వారాహి, వీళ్ళందరూ ఉంటారు చూసారా. ఈ టీంలో ఎవరైతే
గట్టిగా ఉంటారో వాళ్ళు వెళ్ళి ఇది చేస్తారు. ప్రత్యంగిర అమ్మవారు వెళ్తుంది. అయితే ఈ అమ్మవారికి కూడా చాలామంది ఏం చేస్తారంటే పూర్ణాలు, బూర్లు, గారెలు పెడతారు. అయితే పాయసాన్నం పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే నేను చెప్పేది ఒకటే, మీరు భక్తి శ్రద్ధలతో పెట్టండి. ఇది పెడితేనే అమ్మవారు అనుగ్రహిస్తుంది, ఈ చీర పెడితేనే వస్తుంది అనుకునేటువంటిది మర్చిపోండి. ఇక దాని తర్వాత మహాచండి అంటే మనలో కూడా చండముండు లాంటి రాక్షసత్వం ఉంటుందండి. మనలో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే శని మహద్దశలు కానీ, రాహు మహద్దశలు కానీ, పాపగ్రహ మహాదశలు కానీ జరుగుతున్నప్పుడు చండీ పారాయణం చేయించుకోండి అంటూ ఉంటారు. ఏమవుతుందంటే ఈ కర్మని కరిగించడానికి చండీ అవసరం. ఈ యొక్క కలియుగంలో కూడా చండీ వినాయక కలి ప్రభావం చేత మనం బయటపడాలన్నా, ఈ కలియుగంలో మన యొక్క కర్మల నుంచి మనకి శక్తి వచ్చి మనం ముందుకు వెళ్ళాలన్నా చండీ పారాయణం చేయండి. ఇప్పుడు శాస్త్రంలో ఎలా ఉందంటే, ఇప్పుడు మీకు ధనం ఉంది, చేయించుకోగలరు. ఇంకో వ్యక్తికి ధనం లేదు, అక్కడ కూర్చున్నా చాలట మీరు చేయించుకునే దగ్గర 25% వాళ్ళకి వెళ్తుంది. చేయించేవాడికి, చేయించుకునేవారికి, కూర్చున్నవాడికి, అదంతా చూసుకునేవాడికి కూడా వెళ్తుందట. అంత గొప్పది. ఇది మీరు గమనించండి. కావాలంటే ఒక మనిషికి ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లేకపోతే అంతా డల్గా ఉన్నాడు, 100% అతన్ని చండీ హోమంలో కూర్చోబెట్టి తర్వాత అడగండి, చాలా ఎనర్జీ వచ్చిందండి, నాకు అర్థం కావట్లేదు ఇంత ఎనర్జీకి ఎలా ఉందని అంటాడు. 100% అంటాడు. అలాంటి చండీ అమ్మవారు యొక్క సహజంగా ఎవరు చేయాలంటే పాపగ్రహ, అందరూ చేయొచ్చు. పాపగ్రహ సంబంధంతో ఇబ్బంది పడుతున్నాయండి, శని మహాదశ బాలేదండి, ఎగ్జాక్ట్లీ ఏమి చేసినా కలిసి రావట్లేదు, చండీ చేసుకుని అన్నీ కలిసి వస్తాయి. కాకపోతే పూర్తి పూనికతో ఏదో చేస్తున్నాం, దీనికి ఏదో ఇంత ఖర్చు పెడుతున్నాం, ఈయన పురోహితుడు వస్తున్నాడు, ఈయన మంత్రం సరిగ్గా చదివాడో లేదో, అసలు నేను సరిగ్గా కూర్చున్నానో లేదో, ఇవన్నీ మర్చిపోండి. చండీ అమ్మవారిని నేను చేసుకున్నాను, నాకేమి జరిగినా మంచిగా చేస్తుంది ఆవిడ. కొంతమందికి ఎలా ఉంటుందంటే కొన్ని హోమాలు, యజ్ఞాలు చేయించుకున్నప్పుడు, అందరికీ కాదు, ఒక 99.99% పీపుల్కి ప్లస్ అయితే, ఆ వ్యక్తి ఆ రోజు ఏదో చేయించుకోగానే ఏదో మైనస్ కనిపిస్తుంది. అమ్మో నేను ఈ పూజ చేయించుకోవాలో మైనస్ ఏందేమో అనుకుంటాను. నేనేం చెప్తానంటే, నీకు ఆ రోజు సరే, నువ్వు కారులో ఆ రోజు హోమం జరిగింది, కారులో వెళ్తున్నావు, బైక్ కూడా ఎవడో టక్కన వెనక నుంచి వచ్చి ఒక లొత్తబడింది. ఏమనుకుంటా, అరే ఇవాళే పూజ చేయించుకున్నాను కదా, కారు వెనకాతల వాడొచ్చి లొత్త పెట్టాడు ఏంటంటే, నేనేం చెప్తానంటే, అసలు పెద్ద యాక్సిడెంట్ అయ్యి నీ తల పగలాల్సింది చండీ అమ్మవారు కాపాడింది, చిన్న దాంతో పోగొట్టింది. అలా ఆలోచించాలి పాజిటివ్గా. అంతేగాని చండీ అది పెద్ద దోషం అండి, అలా ఆలోచిస్తే చాలా పెద్ద దోషం. తెలియక పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుంటారు, తెలియక అమాయకత్వంతో. నేను చెప్పేది ఓం చండికాయై నమః అనుకోవచ్చు, లేదు చండీ సంబంధించింది ఆ రోజు వినడం వల్ల కూడా కొంతమంది అందరూ చేయించుకోలేరు, అంత ఖర్చు భరించలేరు అనుకోండి. చండీ పారాయణం అని కొడితే వస్తుంది. దాన్ని వినడం వల్ల కూడా ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంది, చండీ పారాయణం వినవచ్చు. చండీ చేస్తూ మనం హోమం కూడా చేసుకోవచ్చు. ఇక దాని తర్వాత మహాచండీ తర్వాత సరస్వతి అండి. సరస్వతి అనుగ్రహము, ఎవరికైనా బుధగ్రహం బాగోలేదు జన్మజాతకంలో, సరస్వతి అనుగ్రహం తగ్గిపోతుంది. కానీ సరస్వతీదేవి రోజు, సరస్వతి అమ్మవారు అలంకరణ రోజు కనుక అయితే, సరస్వతీదేవికి చాలామంది ఏంటంటే తెలుపు కానీ గ్రీన్ కలర్ కానీ వస్త్రం ధరింపజేస్తూ ఉంటారు. ఆ రోజు ప్రత్యేకంగా రకరకాల పత్రాలతో పూజ చేస్తూ ఉంటారు. ఇంకా వీలైతే చాలామంది ఏం చేస్తారంటే, కొన్ని కూరగాయలతో చేసినటువంటి కొన్ని ఇవి కూడా అక్కడ ఒక శాకాంబరిగా కూడా వాళ్ళు చేసే ఉంటాయి. పుస్తకాలను అక్కడ అమ్మవారి దగ్గర పెట్టడము, ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పెసలతో చేసినటువంటి పదార్థాన్ని పెడతారు సరస్వతీదేవికి. అంటే పెసలకు బుధుడు కదా, బుధుడు జ్ఞానానికి కారకుడు కదా, వాక్కు కారకుడు కదా, అమ్మవారి వాక్కు ఉంటేనే కదా మనకు అంతా పలుకుతుంది, ఆవిడ పలికిస్తేనే కదా మనం అంతా కూడా చేయగలం అనేటువంటి భావనతో. ఆ రకంగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే సరస్వతి యొక్క సూక్తం చదవడం, స్తోత్రం చేసుకోవడం మంచిది. ఓం సరస్వతీదేవియే నమః అనేటువంటిది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సరస్వతీదేవి కట శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే, మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎవరికైనా జ్ఞానం తక్కువగా ఉంది, వీణ యొక్క శబ్దాన్ని చిన్నగా మోగేలా పెట్టుకొని ఓం సరస్వతీదేవియే నమః అని అనుకుంటే ఆవిడ మరింత సంతోషిస్తుందని చెప్తూ ఉంటారు. ఈ అమ్మవారికి అండ్ శ్యామల అమ్మవారికి కూడా. ఇంకొంతమందికి అయితే నేను చూశాను, శ్యామల అమ్మవారు ఉపాసకులకి నేను చూశానండి, వాళ్ళు ఉపాసన చేయగా అమ్మవారు ఆనందించి వీణ శబ్దం వాళ్ళకి చెవుల్లో వినబడేలా కొంచెంసేపు ఆ శబ్దం వినబడేలా చేయడం నేను చూశాను. ఇంకొంతమంది శ్యామల అమ్మవారి యొక్క ఆరాధన చేసేటప్పుడు, అంటే సరస్వతీదేవిదే మరొక రూపం అండి శ్యామల అంటే,
చేసేటప్పుడు పర్టికులర్గా చిలకలు రావడం చూసాను. ఒకసారి అయితే ఒక ఛానల్లో ఇలాగే చెప్తున్నాను, అసలు అక్కడ ఎప్పుడూ చిలకలు రావు, శ్యామలా అమ్మవారి గురించి చెప్పంగానే చిలకలు వచ్చాయి. యాంకర్ గారు ఒకటేసారి ఏమండి చిలకలు వచ్చాయి ఏంటంటే మరి అమ్మవారు ధరిస్తుంది కదమ్మా అని చెప్పడం జరిగింది. అది ఇక అదేవిధంగా దుర్గాదేవి, రాహుగ్రహ దోషం పోతుందండి దుర్గాదేవి ఆరాధన వల్ల. అంటే అదేదో దోషం పోతుందని చేయడం అని కాదు, దుర్గా విజయాన్ని ఇస్తుంది, దుర్గా ధైర్యాన్ని ఇస్తుంది. ఓం ధుమ్ దుర్గాయ నమః. కొంతమందికి చూడండి అపోహలు ఉంటాయి, అంటే అలాగా ఇదేదో జరిగిపోతుందేమో, అదేదో అయిపోతుందేమో, ధైర్యం చాలదు, ప్రతి క్షణము భయపడుతూ బ్రతుకుతూ ఉంటారు. అలా ప్రతి క్షణము భయంగా బ్రతికేటువంటి వారికి నేనున్నాను నీకెందుకు అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేటువంటి స్వరూపం ఎవరైనా ఉన్నారు అంటే అది దుర్గా. మీకు విజయం కావాలి దుర్గా. మనకి మహాభారతంలో ఈ పాండవులకు అభయం ఇస్తుందండి, నేను మీకున్నాను మీరేం భయపడకండి. ఇంకా దుర్గాదేవి అభయం ఇచ్చిందంటే అక్కడ వారు వన్ సైడ్ అయిపోయినట్టే కదా. మీరు ఎక్కడికైనా మీ వైపు ధర్మం ఉండి మిమ్మల్ని ఎవడైనా ఇబ్బంది పెడుతున్నారు, అది వెళ్ళి మాట్లాడాలి, దుర్గాదేవిని తలుచుకొని వెళ్ళండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రం చేసుకోవడము. దుర్గాదేవికి సర్వసాధారణంగా ఏం చేస్తారంటే పులిహోర పెడతారు, ఎర్రటి వస్త్రం కూడా కడతారు. అది అయితే పులి మీద ఉన్నటువంటి దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం మరింత శ్రేష్టము. ఏ దాని మీద పెడితే ఆ దాని మీద వాహనం పెట్టకూడదని చెప్తుంటారు శాస్త్రంలో. చండీ అనుకోండి సింహం మీద పెట్టాలి, రాజరాజేశ్వరి సింహం మీద, పులే ఆ వాహనంగా తీసుకోవాలంటుంటారు. అంటే కొన్ని వాటిలో మారుతుంటుంది, మారడం వల్ల ఇబ్బంది ఏం కాదు, కానీ కొంచెం అవి పర్టికులర్గా పాటించాలి. అదేవిధంగా మహిషాసుర మర్దిని, ఇక రాజరాజేశ్వరి రెండు ఉన్నాయి మనకి. మహిషాసుర మర్దిని అమ్మవారు ఆ రాక్షసుడు ఎలాంటి రాక్షసుని చంపుతుందంటే ఒక గేదె ముఖం ఉంటుంది వాడికి. మహిషాసుర మర్దిని సంహరించింది. వాడు రకరకాల వరాలను పొంది ఇంకా అసలు మామూలుగా ఇబ్బంది పెట్టడండి. మనకి ఏమనిపిస్తుంటుందంటే ఇప్పుడు కొన్ని ఉగ్రదేవత సంబంధించినవి వినేటప్పుడు కొంతమంది ఏమంటారు, ఉగ్రదేవతలను అసలు చేయకూడదండి అంటూ ఉంటారు. ఎందుకంటారో కూడా చెప్తారని మీకు. వీళ్ళు గనక అంటే ఉగ్రదేవత సాధన చేశారు, ప్రత్యంగిరావో, వారాహియో, లేకపోతే మహిషాసుర మర్దనియో, లేకపోతే మనకి ఉన్నాయి కదా మనకి చిన్నమస్త దశమహావిద్యల్లో. ఈ దేవత లక్షణం ఏంటంటే మనం ఏదైతే చేస్తామో ఉపాసన, అమ్మవారు ఇంకా తత్వం ఎలా ఉంటుందంటే ఒక బాగా కోపంగా స్ట్రిక్ట్గా ఉండే తల్లి ఒక పిల్లవాడికి ఉందనుకోండి, ఎవరినైనా పిల్లవాడు ఏమైనా అనగానే ఏం చేస్తుంది, ఫస్ట్ మా అబ్బాయిని అంటావా అని వెళ్ళి ఒక టక్కన కొట్టేసి వస్తుంది. లేకపోతే ఈ అబ్బాయి వాళ్ళ గురించి బాధపడుతున్నాడని తెలిసినా వెంటనే యాక్షన్ తీసుకుంటుంది. సౌమ్యమైనటువంటి అమ్మ అనుకోండి, అరే ఏమైందన్న ఫస్ట్ చెప్పు, అసలు ఎవరు తప్పు, నీదా అబ్బాయిదా, ఏం జరిగింది, అసలు నువ్వేం మాట్లాడావు, ఇలా ఉంటుంది. అదే అంటే అగ్రెసివ్ నేచర్తో అంటే కొంత ఉగ్ర సంబంధించిన దేవతా స్వరూపాలు చేసినప్పుడు వీళ్ళు శాంతంగా ఉండాలి. వీళ్ళు అరుపులు కరుపులు అవతల వాళ్ళ మీద చేస్తాయి, ఈ దేవత వెళ్ళిపోయి వాళ్ళని ఇబ్బంది పెట్టి అధర్మం అంటే ధర్మబద్ధంగా అవతల వ్యక్తి ఏమీ చెయ్యకపోయినా ఇబ్బంది పెట్టకపోయినా ఈ దేవత వెళ్ళి అక్కడ చేసినది వీరికి మరలా అవతల వాళ్ళు ఏమీ చేయకపోయినా వీళ్ళకి ఆ యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది. కాబట్టి ఈ మహిషాసుర మర్దిని ఏదైతే ఉందో దీనికి కూడా ఎవరికైనా యమబాధలు అంటూ ఉంటారు, యమబాధలు, యమగండాలు, లేకపోతే శని రాహు సంబంధించినటువంటి ఈ మహాదశలు లేదా కుజ మహాదశలు, కుజ శని కలిసిన మహాదశలు వస్తుంటాయి. అలాంటి వాళ్ళు కనుక రెగ్యులర్గా చేసుకుంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఈ మహిషాసుర మర్దినికి ఏం చేస్తారంటే కొన్ని ఉగ్రదేవతలకు బలి కూడా పెడతారు. బలి అంటే అది మేకా కోడి కూయడం కాదండి, అన్నంతోనే పెడతారు. మళ్ళీ బలి అంటే అది అనుకోగలరు, కొబ్బరికాయ కూడా పెడతారు. ఓకే, అలాంటివి చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయంటారు. ఇక రాజరాజేశ్వరి అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన ముఖ్యంగా చంద్రుడు బాగలైన వాళ్ళు కనుక చేస్తే బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తాయి. ఎవరికైనా రాజ్యం రావాలి, ఫేమ్ రావాలి, నేమ్ రావాలి, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన. అంటే ఈ 11 రోజులు కూడా ఏంటంటే మనలో ఒక్కొక్క తత్వం. అయితే ఈ రాజరాజేశ్వరి అమ్మవారికి రాజ్యము, మనో వికారాలు ఉన్నాయి అంటే మనసు ఎప్పుడు ఏదో ఒక వికారంగా ఉంటుంది, వాటికి నేమ్ అండ్ ఫేమ్ రావడానికి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే మూలమంత్రం ఉన్నటువంటి వారు మూలమంత్రాన్ని స్మరించవచ్చు. ఈ రాజరాజేశ్వరి అమ్మవారికి ఎక్కువగా పాలతో అభిషేకం చేయడం, అన్నముతో కూడా కొంతమంది చేస్తూ ఉంటారు కొన్ని ప్రాంతాల్లో. అవి చక్కటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఓం రాజరాజేశ్వరి దేవి అయి నమః అనే మంత్రం చేసుకోవడము,
చంద్రుడు యొక్క స్థితి బాగోలేని వారు, చంద్ర మహర్దశ నడుస్తుందండి కలిసి రావట్లేదు అనుకునేటువంటి వారు కూడా ఈ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయవచ్చు. గురుగారు సాధారణంగా మనకి 9 రోజులే మనం జరుపుకుంటాం, ఈసారి 11 రోజులు ఏంటి కారణం, ప్రత్యేకమైన కారణం ఏదన్నా? ఉంటాయండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ తిథి సంబంధించిన విషయాల్లో మనకి పెరుగుతూ ఉంటాయి, అంతేగాని మరొకటి ఏం లేదు అక్కడ. ఓకే. సో ఓవరాల్గా దేవీ నవరాత్రులు 9 రోజులు 9 అలంకారాలు, వాటికి విశిష్టత ఏంటి, పూజా విధానం ఎలా ఉండాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.